Hello all, welcome back to our channel of the Indian Update. So literally చాలా మంది రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఎంత ఉన్నాయి అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో లెట్ మీ గివ్ ఎ క్లారిటీ ఆన్ దిస్. సో ఎవరైతే 2025 పాస్ అవుట్స్ ఉన్నారో సో వాళ్ళైతే వినండి క్లారిటీగా. అండ్ R18 వాళ్ళు కూడా ఇది లాస్ట్ బ్యాచ్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను రిగార్డింగ్ ఫర్ గ్రేస్ మార్క్స్ గురించి. బట్ స్టిల్ ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద నేనైతే ఈ వీడియోతో అయితే క్లారిటీగా ఇవ్వాలనుకుంటున్నాను. సో కమింగ్ అబౌట్ గ్రేస్ మార్క్స్ అప్డేట్. సో గ్రేస్ మార్క్స్ 2024 వాళ్ళకి 24 నుంచి లైఫ్ టైం అనేది గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చారు. 30 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. అండ్ గ్రేస్ మార్క్స్ ఎప్పుడు అండ్ ఎలా అప్లై చేయాలని కూడా సో చెప్తాను ఈ వీడియోలో. బట్ మీరు టోటల్గా వీడియో స్కిప్ చేస్తే మాత్రం నేనేం చేయలేను ఫర్ దిస్. అండ్ నేను చాలా వీడియోస్ చేశాను రిగార్డింగ్ ఫర్ కేసెస్ కూడా ఫర్ గ్రేస్ మార్క్స్ గురించి, అసలు ఏ కేసులో ఎలా అవుతుంది. సో కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి. సో గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అండ్ అని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మ్యాక్సిమం 2025 పాస్అవుట్ వాళ్ళకి వస్తుంది. అండ్ అది కూడా మీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మీ 4 అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయినాకనే వస్తుంది ఆ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది. అప్పటిదాకానైతే రాదు. సో లాస్ట్ ఇయర్ 2 గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే వచ్చాయి. సో ఇయర్ కూడా 2 గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే వస్తాయి. అండ్ అది కూడా మ్యాక్సిమం ఎగ్జామ్స్ 4 ఎగ్జామ్స్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ వచ్చాక అప్పుడు మాత్రమే మీకైతే రిజల్ట్స్ అయితే గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే వస్తుంది. గ్రేస్ మార్క్స్ ఏంటంటే లైక్ మీకు కొన్ని ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ 8 to 9 మార్క్స్ తోటి ఫెయిల్ అయిన సబ్జెక్ట్కు 1 or 2 సబ్జెక్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు అన్నట్టు. దాన్ని గ్రేస్ మార్క్స్ లిస్ట్ అంటారు. సో ఆ గ్రేస్ మార్క్స్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది అండ్ మీరు అప్లై చేసుకుంటే మీ PCMకి అప్లై చేసినట్టు. సో ఒక్కసారి కనుక మీరు గ్రేస్ మార్క్స్కి అప్లై చేయాలనుకోండి, సో మీరు మళ్ళీ ఎగ్జామ్స్ రాయకూడదు. సో దట్ ఈస్ ద రూల్ ఆఫ్ JNTH. అండ్ ఆ గ్రేస్ మార్క్స్ లిస్ట్ విల్ బి రిలీజ్ మ్యాక్సిమం 4 అడ్వాన్స్ సప్లీ తర్వాతనే మీకైతే రిలీజ్ అవుతుంది. ఆర్ ఎల్స్ లైక్ ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, లైక్ 1112, 2122, 3132, 4142 ఈ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా ఈ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద అఫీషియల్ అప్డేట్ ఫ్రమ్ ద JNTH. ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇలాగే జరుగుతుంది ఆఫ్ JNTHలో. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ 1 and 2. అండ్ చాలామంది థర్డ్ లిస్ట్ కూడా వస్తుందని వెయిట్ చేస్తున్నారు. సో దెర్ ఈజ్ నో థర్డ్ లిస్ట్. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ లిస్ట్ అయితే రాదు. అది బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ. ఎక్కువ మంది ఉన్నారనుకోండి గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు, సో వాళ్ళైతే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రమ్ JNTH. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఆఫ్ మీ కాలేజ్ నుంచి. అండ్ గ్రేస్ మార్క్స్ రిజల్ట్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. నేను ఆ వీడియోస్ కూడా ఒక సొల్యూషన్ అయితే చేసి వీడియో పెట్టాను. లైక్ గ్రేస్ మార్క్స్కి యాక్సెప్ట్ అయ్యిందా లేదా తెలుసుకోవడం, స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా అని. సో వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని. సో వీలైతే వెళ్ళి చూడండి ఎలాగైతే మనం గ్రేస్ మార్క్స్ అప్లై చేశాక అప్లై చేస్తుందో. సో దిస్ ఇస్ ద వీడియో అబౌట్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్. అండ్ మ్యాక్సిమం ఫస్ట్ లిస్ట్ అనేది 4 అడ్వాన్స్ సప్లీ తర్వాత వస్తుంది. అండ్ సెకండ్ లిస్ట్ విల్ బి రిలీజ్ ఆఫ్టర్ ఆల్ ద ఎగ్జామినేషన్ రిజల్ట్స్ తర్వాత. సో కొంచెం టైం పడుతుంది ఫస్ట్ లిస్ట్కి సెకండ్ లిస్ట్కి. అండ్ దిస్ ఇస్ ద వీడియో అబౌట్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ గ్రేస్ మార్క్స్ ఆఫ్ 30 and 23, 30 for regular and 23 for lateral entry. And those are passed out in 2018 to 2025. All of them are having 30 and 23 grace marks for 22, 23, 20, 22, 23, 24, 25 pass outs. అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ కానీ గ్రేస్ మార్క్స్ డౌట్స్ కానీ చాలా వీడియోస్ చేశాను అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి. సో కొన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తూ కూడా నేను వీడియో చేశాను. లైక్ మీకు ఎవరికైనా సిమిలర్గా గ్రేస్ మార్క్స్ డౌట్స్ ఉంటే మాత్రం ఆ వీడియో చూడొచ్చు. సో నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో మళ్ళీ నేను చేయాలంటే నాకు వీలు కాదు. అండ్ ఈ ఇయర్ నుంచి లైక్ ఒక 2-3 months. సో
So please try to understand, and maximum ఛాన్సెస్ ఆఫ్ రిప్లై ఇష్టానికి కూడా నాకు టైం ఉండదు. సో hope you understand of this my situation, and ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు అయితే 25 పాస్ అవుట్ వాళ్ళకి 30 and 23 గ్రేస్ మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ బీ ఫార్మసీ వాళ్ళకి సేమ్ లైక్ అరౌండ్ 10 మార్క్స్ 10 గ్రేస్ మార్క్స్ ఏమో ఉన్నాయి. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ బీటెక్ ఆఫ్ 2000. సో గైస్, దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ ది NJH గ్రేస్ మార్క్స్ లిస్ట్ and eligibility list releases from 2025 batch pass outs. And thank you for watching this video, and if you having any doubts, please let me know in a comment section, and please do like, share, subscribe to our channel. And guys, mainly like this video so it will be recommended for others for the better performance of this video. And thank you guys, thank you very much for your support, and thank you.